to die. Slaughter quickly. You don't decide that, my friend. Hey, don't do anything silly. Hey, not eatable. No, Fletcher, no. Up. Oh, shit. Shinkan-san, get away. Oh, Linus. My God. NSCL. అడ కడవుళ. Oh my God. అదే అదే. Go, go. Go, 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 go. Go, go. మన పిల్లలు మనకంటే గొప్పగా బతకాలంటే అందినంత తవ్వుకోక తప్పదు. పుణ్యకోటి, నీ చావు యాక్సిడెంట్ అని నీ మనుషులే సాక్ష్యం చెప్తారు. ఒంటి మీద ఏ గాయం లేకుండా నీ శవం నీ వాళ్ళ శవాలు ఒడ్డు కొట్టుకొస్తాయి. ఇప్పుడైనా మనసు మార్చుకోవచ్చు. ఏమంటావు? ఒకటే చెప్తా, నన్ను చంపు, నీతో చేరలేదని నా వాళ్ళని చంపదు పిలకాయలు గలవాడు. అయితే నీచమైన చావు చస్తావు. ఇందులో నీచమే ఉందే. నేను మట్టి కోసం చస్తాను, కానీ నీ చావు నీ చాతి నిజంగా ఉంటుంది.
कैसा कहर ढाया है अल्लाह। పెరుమాళ్ ఇటు భగవంతుడే అందరినీ కాపాడాడు. కాపాడు కారణం లేకుండా ఆయన ఏ పని చేయడు. మనమే అనవసరంగా అవంతరాల్ని కొని తెచ్చుకుంటున్నాం. భగవంతుడా, మరి మనుషుల్ని కాపాడిన మనుషుల్లో దేవుడే మట్టిలో కలిసిపోయాడు. మా అందరికీ ఆశ్రయం ఇచ్చిన మహావృక్షం నీటి తాకిడికి నేల కొరిగింది. మట్టిని కూర్చిన కవిత మనసారా అడిగావే అన్నా, నిన్ను కూర్చిన కవిత వినకుండా వెళ్ళావే. మదవెక్కిన సముద్రం నీది మంచి చావు, కానీ మేము పురుగులు పడి చేస్తాం. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ బామ్మ చెప్తే అర్థం చేసుకో. నీ కొడుకు పోయి 50 ఏళ్ళు అయింది. నమ్ము, నా మాట విను. వచ్చేసావమ్మా గోవిందరాజు, మా గుండె రేపల్లిలో వెలసిన నల్లనయ్యా. అయ్యో బామ్మ, ఈ మనసు మల్లె పువ్వు కంటే తెల్లనయ్యా. చెప్తే వినిలారా, దేవుడి విగ్రహంతో అక్కడికి రాలేను. నువ్వు చెప్పిందే నిజమైందిరా. అయ్యో అతను దశావతారం కాదు, మన దశావతారం తెల్లగా ఉంటాడు కదా బామ్మ. లేదురా, నా బిడ్డ చనిపోయారా. పాపం ఎండకి ఇంటి ఇలా నల్లబడిపోయాడు రా నా తండ్రి. చెప్తే వెందు, వాడు ఏం కొనవో ఏం కర్మవో నువ్వు అంటు కలుపుకోవద్దు. ఇలా రా నువ్వు. పోరా పోరా కుల పిశాచి, వీడు నా దశావతారమేరా. ఈ కృష్ణవేణి శ్రీనివాసరావు ఏకైక పుత్రుడు. ఉత్తరాభాద్ర మీన లగ్నం. రాత్రి 8 గంటలకు పుట్టిన బిడ్డను పొద్దున 8 గంటలకు పిలువాడు తీసి వెళ్ళిపోయాడు రా నా చిట్టి తండ్రి. ఇక్కడ నీ పిచ్చి చెల్లి ఉందన్న విషయం మర్చిపోయావా? ఇన్ని రోజులు ఉత్తరం కూడా రాయకుండా కేవలం వద్దు, ఆపకండి. 50 ఏళ్లుగా దిగమింగుకున్న దుఃఖం భారం తగ్గుతుంది. దేవుడు, నా బిడ్డని కాపాడిన దేవుడండి మీరు. నువ్వు నిజంగా మనిషి అయితే ఆయన కాడు పట్టుకొని క్షమాపణ అడుగు, అడగవయ్యా. నారాయణ, నా దశావతారం వచ్చేసాడా వైకుంఠానికి. నన్ను పిలిపించుకో స్వామి, నన్ను కూడా పిలిపించుకోరా. ఖలీఫుల్లా, మనం 200 మందివి మసీదులో కనుక లేకపోయినట్లయితే వీళ్ళందరితో పాటు మనం కూడా జన్నత్కే పోయి ఉండేవాళ్ళం. అంతా అల్లా దయ. యా అల్లా. మిస్టర్ అవతార్, ఇంకేం భయం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ మిరకిల్. నేను సర్జరీ చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా చేసి ఉండేవాడిని కాదు. ఆ బుల్లెట్ మీ గొంతును వదిలేసి ఆ క్యాన్సర్ని తీసుకెళ్ళిపోయింది. ఇక మీదట కీమోథెరపీ లాంటి ఫార్మాలిటీసే మిగిలాయి. మీరు ఇంకేం భయపడకండి. యూ విల్ బికమ్ ఎ న్యూ అవతార్. ఐ మీన్ ఓల్డ్ అవతార్. ఐ ప్రామిస్ యూ విల్ సింగ్ అగైన్ ఇన్ 6 months టైం. అలా చూడండి, మీ వాళ్ళందరూ చూడడానికి వచ్చారు. తిరగండి, ధైర్యంగా తల తిప్పి చూడండి. చూడండి. నర్స్, దగ్గర తీసుకెళ్ళు. వాహెగురు జీ కా ఖాల్సా, వాహెగురు జీ కీ ఫతేహ్. అంత భగవంతుడి లీల, అంతా దేవుడి లీల. ఇన్ని వేల మంది చచ్చిపోవడం కూడా ఆయన లీలేనా? మీ క్రిమి బాంబు బయటపడుంటే కోట్ల మంది జనం చచ్చిపోయేవారు. ఓహో, దానికి బదులుగా ఇదే ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మేం కనిపెట్టబోయిన క్రిమి కోసం 80 లక్షల సంవత్సరాల క్రితమే దేవుడు సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్స్ సరిగ్గా అమర్చకుండా వదిలేశాడు. ఎందుకంటే 2004లో సునామీ రప్పించి అందరిని కాపాడాలి కదా. అందుకని వాట్ అన్ ఇంటెలిజెంట్ డిజైన్. దానికంటే నాలాంటి శాస్త్రవేత్తలకు ఇలాంటి దారుణమైన ఐడియాలు రాకుండా ఆకుండొచ్చు కదా. లేదా ఇలాంటి పరిశోధనలకు ఫైనాన్స్ చేయకుండా బుష్ లాంటి వారి మనసు మార్చుండొచ్చు కదా మేడం. అవన్నీ చేయకుండా
సరే వదిలే. మీ భగవంతుడు సరే, మీ బామ్మ సరే, జస్ట్ నాట్ దేర్. ఏయ్ ఇలా చూడు, మన మధ్య ఏ బంధం ఉందో నాకు తెలీదు, కానీ నా మనసులో నీ మీద ఏదో ఇది కలగడానికి భగవంతుడే కారణమయ్యాడు. ఏది కలగడానికి? సర్లే అది వదిలే. ఏది వదిలేయమంటావు? ఇలా నాతో వితండవాదం చేస్తే నేనేం వితండవాదం ఇదిగో, చేసి? ఇదే దేవుడు లేడు గీడు అంటే అప్పుడు మన మధ్య కూడా ఏమీ ఉండదు. ఏది ఉండదు? ఇదే వద్దంటున్నా. ఏది వద్దండి? ఇలా ప్రతి దానికి నాతో వితండవాదం చేస్తే మన జీవితమే గందరగోళంగా ఉంటుంది. ఇక మన జీవితంలో రావడానికి ఏ గందరగోళం లేదు. భగవంతుడే ఆలోచించి ఏదైనా కొత్త కుట్ర చేస్తే తప్ప ఇదే వద్దంటున్నా. ఇక మీదట దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, లేడు గీడు అని చెప్పినా మన ఇద్దరు మనసులు కలవు. చెప్పేశా, ఇక నువ్వే ఆలోచించు. అయ్యో, ఇందులో ఆలోచించడానికి ఏముంది? మనం కలిసాం. ఐ మీన్ కలవాలి. గుడ్, థ్యాంక్ యూ. కానీ ప్లీజ్ దేవుడు లేడని మాత్రం ఎప్పుడు చెప్పద్దే. అయ్యో, నేను దేవుడు లేడని ఎప్పుడన్నాను? ఉండుంటే బాగుండేదన్నాను. ఇప్పుడు వచ్చావు దారికి. దైవం ఉందా లేదా అని రెండు వర్గాలు వాదించుకునే సమస్యకు జన సముదాయం హేతువాదంతో ఆలోచించే వరకు పరిష్కారం ఉండదు. మానవత్వానికి పెద్దపీట వేసే ప్రణాళికను ఏ వర్గం నా ముందుంచినా దాన్ని అంగీకరించే సంస్కారం నాకున్నదని సవినయంగా మనవి చేస్తున్నాను. నమస్కారం. తరువాత గౌరవనీయులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఉపన్యసిస్తారు.